పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫోన్ ట్రాకింగ్ అంటారు. ట్రాకింగ్ పెడితే ఆ వ్యక్తి పోలీసు వాళ్ళు సిద్దిపేటలో ఒక అబ్దుల్లా హోటల్లో ఛాయ్ తాగుతున్నాను చూపెట్టింది. అంటే టెక్నాలజీ ఎంత డెవలప్ చేసిందో చూడండి. అదేవిధంగా ఈ ఫోన్ల ద్వారా కొన్ని వ్యక్తిగత విషయాలను కొన్ని చెప్పాల్సినవి ఉంటాయి, కొన్ని చెప్పడానికి వీల్లేని ఉంటాయి, కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. వీటన్నిటినీ భవిష్యత్తులో అని అనుకుంటే ఇదే ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు వచ్చిన ఆ రోజు సిబాల్ గారు ఊహించింది ఇదే అనుకుంటాను నేనైతే. ఇప్పుడు భార్య కానీ భర్త భార్యకు తెలియకుండా తప్పు చేయటం కానీ, భార్య భర్తకు తెలియకుండా కానీ, పిల్లలు కానీ, ఇవన్నీ రేపు భవిష్యత్తులో తలలు నరుక్కునే పరిస్థితులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి, చంపుకునే అవకాశాలు వస్తాయి. అందుకొరకే ఈ ఫోన్ ట్యాపింగ్లో అందుకే ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ యాక్ట్ వచ్చింది. ఆ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఏ విషయాన్నైనా దాన్ని బహిర్గతం చేయడానికి వీలు లేదు. ఒకవేళ ఏదైనా క్రిమినల్ కేసులలో ఇన్వాల్వ్ అయితే తప్ప. ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినట్టు వినకపోతే వాళ్ళను హరాస్ చేశారు. అంతేకాకుండా ప్రభుత్వ పరంగా ఎన్ని అక్రమాలు ఎన్ని దారుల ద్వారా చేయాలనో అన్ని చేశారు. అందులో ఇది ఒకటి మచ్చుతునక మాత్రమే. కాకుండా ఒకవేళ ఇలాంటి పరిస్థితులు రేపు మళ్ళీ ఎదురైతే పరిస్థితి ఏంటి? దేశ రాజకీయ పరిస్థితులు ఏంటి? దేశ భద్రత పరిస్థితి ఏంటి? ఒక కామన్ మ్యాన్ ఏం ఆలోచిస్తూ ఉన్నాడు? దీని ద్వారా రేపు పొద్దున ఇంకెన్ని అనర్థాలు జరుగుతాయి. కాబట్టి దీన్ని కట్టడి చేయాలనంటే దీనికి బాధ్యులైనటువంటి ప్రతి ఒక్కరిని చట్టం ద్వారా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఫోన్ ట్యాపింగ్ పాల్పడినటువంటి గత ప్రభుత్వము ఏది పోలీసులు ఆరోపిస్తున్నటువంటి ఈ యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారము ఎంత ఘోరమైపోతుందంటే రేపు అసలు మళ్ళీ ఏమైనా ప్రభుత్వాలలో పనిచేయడము, మేము ప్రభుత్వాలు ఎన్నుకొని ఓటేసి మా రహస్యాలనే మీరు దొంగిలించి మా ప్రైవసీని దెబ్బతీస్తున్నటువంటి మరి అభద్రత ఫీల్ అవుతున్నారు. ఇది ఖండించదగిన చర్య. ఇది ఎవరు చేసినా కూడా ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పుగా మేము భావిస్తున్నాం. మళ్ళీ అధికారం చేపట్టడం కోసం కొంతమంది అధికారులను మరియు కొంతమంది జడ్జిలను కూడా వారిని ఒత్తిడి చేసి మళ్ళీ మూడోసారి అధికారం రావడం కోసం ఎంతో ఇబ్బంది పెట్టి ఇవాళ ఫోన్ ట్యాపింగ్ చేయడం చాలా సిగ్గుచేటుగా మారింది. ఎందుకంటే ప్రభుత్వాలు వచ్చేది ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజలకు సేవలు అందించాలని ప్రజలు కోరుకొని ఇవాళ ప్రభుత్వం పట్టం కడితే ఇవాళ కేసీఆర్ కొంతమందిని అధికారులను ఇబ్బంది పెట్టి ఈ విధంగా చేయడం చాలా సిగ్గుచేటు.